క్రీస్తు పేట ప్రతి ఒక్కరికి శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఈ దినమున మరి శిలువ ధ్యానాల నుండి మార్క్స్ వార్త 11వ అధ్యాయము తీసుకునబడింది. మరి అందులో ప్రత్యేకంగా ధ్యానించినప్పుడు ఒక అద్భుతమైన ఉద్దేశాన్ని యేసు ప్రభు బయలుపరుస్తున్నాడు. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మరి బైబిల్ ఉన్న వారు నాతో కలిసి దేవుని వాక్యం ధ్యానించడానికి సమయం వెచ్చించండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 20 నుండి 25 వచనాల వరకు చదవండి. దానితో మత్తయి వార్త 21వ అధ్యాయం 20 నుండి 22 వరకు చదవండి. ఇందులో ఒక అంజూరపు చెట్టు కనబడుతుంది. యేసయ్య కనబడతాడు, తన 12 మంది శిష్యులు కనబడతారు. అంతేకాకుండా సముద్రం వేళ్ళతో పెగిలించబడే చెట్టు కనబడుతుంది. అందులో ప్రాముఖ్యంగా మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యేసయ్యకు మానవునిగా మారాడు కనుక దైవత్వము మానవునిలో స్థిరపడిపోయి శరీరధారిగా మారిన దేవుడు సాక్షాత్తు 100% మానవుడు అండ్ దేవుడు, రెండు క్యారెక్టర్స్ మనం చూడవచ్చు. సో మానవునిగా తాను ఆకలి నొందాడు. ఆకలి అయింది. పచ్చగా కనబడుతున్న అంజూరపు చెట్టు వైపు చూశాడు. మరి ఆ పచ్చని చెట్టుకు ఫలాలు కనబడకపోయేసరికి ప్రభు దాన్ని శపించాడు. శపించినప్పుడు అది వేర్లతో సహా ఎండిపోయింది. పేతురు అడుగుతాడు, ప్రభువా, చెట్టు ఇలా ఎండుకపోయింది అని అడిగినప్పుడు ప్రభు తనతో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాడు. దేవుని యందు విశ్వాసం వచ్చి మీరు మీ నోటితో ఏది ఆజ్ఞాపించినా అది జరుగుతుందని చెప్పాడు. పేతురు అడిగిన ప్రశ్నకు దేవుడు ఇచ్చిన జవాబు ఏంటంటే, నా యందు మీరు విశ్వాసం వచ్చినట్టయితే అంటాడు. విశ్వాసం అంటే చాలామంది అనుకుంటారు దేవుని మొక్కడం అంటారు, కానీ అది కాదు. విశ్వాసం అంటే క్రియారూపకంగా మానవుడు దేవుణ్ణి బట్టి ముందడుగు వేయడం. ఇప్పుడు విశ్వాసం ఉంది అన్న ప్రతి వ్యక్తి తన క్రియల ద్వారా అది రుజువు చేయగలగాలి. సాధ్యమంటారా? విశ్వాసము ద్వారా దైవజనులుగా పిలువబడుతున్న వారు ఈ రోజున ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు, స్వస్థతలు, దయ్యాలు ఎల్లగొట్టుట అనే పరీక్షనే జరుగుతున్నాయి. అది విశ్వాసం ద్వారా జరిగేది. మార్క్స్ వార్త 16 అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదివినట్టయితే, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అంటూ నమ్మిన వారి వలన ఈ సూచక్రియలనే మాట దేవుడు అంటాడు. యేసు ప్రభు దేవుడని నమ్మి బాప్తిస్మం పొందువాడు అన్య భాషలతో మాట్లాడతాడు, దయ్యములను వెళ్ళగొడతాడు, వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత కలుగుతుంది, వారు పాములను ఎత్తి పట్టుకుంటారు, విషము త్రాగినను అది వారికి హాని చేయదనే అద్భుతమైన టెక్స్ట్ కనబడుతుంది. యేసు ప్రభు దేవుడని విశ్వసించడం ద్వారా ఆ వ్యక్తి జీవితం టోటల్గా దేవుని మీద ఆధారపడమే. యేసయ్య అంటాడు, ఇదిగో ఆ చెట్టు ఎండుకొని పోయినందున, వేరుతో సహా ఎండిపోయినందున మీరు ఆలోచనలో పడ్డది, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ చెట్టుకు ఆజ్ఞాపిస్తే వేర్లతో సహా వెళ్ళి సముద్రంలో పడు అని సందేహింపక్క ఎవరైనా అడిగినట్టయితే అది పడుతుందని చెప్పాడు. యేసయ్య చెప్పాడు. ఇప్పుడు ఒక అద్భుతం జరగాలంటే మన విశ్వాస జీవితంలో సందేహం అనేది రావద్దు. విశ్వాసం ఉన్న వ్యక్తి ప్రార్థన చేయడానికి సమయం వెచ్చిస్తాడు. విశ్వాసం ఉన్న వ్యక్తి అధికంగా ఆలోచించాడు. విశ్వాసం అంటే లీవింగ్ అపాన్ గాడ్, దేవుని మీద ఆధారపడట. మరొక మాట చెప్పినట్టయితే దేవుని క్రియలు చేయుట. యేసుక్రీస్తు ప్రభు జీవించినట్టుగా మనం జీవిస్తూ
ఆయనలాగా సృష్టి మీద, పరిస్థితుల మీద అధికారంతో మనం ఆజ్ఞయించినప్పుడు దేవుడు కూడా మనతో కూడా కదులుతాడు, జోక్యం చేసుకుంటాడు. ఇది సాధ్యమా? కొంతమంది వ్యంగ్యంగా ప్రశ్నిస్తుంటారు. మరి విషయం తాగితే బాగుపడతారు, స్వస్థత కలిగి ఉంటారా? విషయం తాగినా కూడా అది వారికి హాని చేయదా అని అంటుంటారు. దేవుడిచ్చిన వాగ్దానం అది వారికి. విషం ఇచ్చి పరీక్ష చేసి ఈ విషయం తాగిన కూడా మనిషి బ్రతికితే దేవుడు అన్నట్టుగా నెరవేరితే మేము నమ్ముతాం అనడం అది తప్పు. దేవుని నమ్మిన వాడికి అసాధ్యమైనది ఏది లేదు. జీవం గల దేవుడు యేసు ప్రభువుని నమ్మిన నీవు సందేహించడం ఎప్పుడైతే చేస్తావో నీ లైఫ్లో అద్భుతాలు, స్వస్థతలకు స్థానం లేదు. నేను విశ్వసిస్తున్నాను వాక్యాన్ని అంటాను. అవును, వాక్యం అంటే ఆయన మాటలు నమ్మినప్పుడు నిజముగా నువ్వు ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. పొద్దున్నది మొదలుకొని సాయంకాలం వరకు ప్రయాణం అవుతున్నాను ప్రభువా, నేను క్షేమంగా వచ్చే వరకు నాకు సహాయం చేయమని ప్రార్థించి హ్యాపీగా ప్రయాణం చేసి క్షేమంగా నువ్వు ఇంటికి రావడం చూసావా? దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసి పరిస్థితులకు ఆజ్ఞ ఇవ్వకపోతే సాతాను ప్రార్థన చేసి దేవుని దగ్గర అనుమతి తెచ్చుకుంటాడు. బైబిల్లో ఒక పందుల గుంపు కనబడుతున్నది. గెన్నెసరెత్ ప్రాంతంలో ఒక వ్యక్తి దయ్యముల చేత పీడింపబడి గాయాలతో, తన శరీరం అంతా గాయాలతో విరామము లేకుండా అరుస్తూ కేకలు పెడుతూ సమాధుల మధ్య ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్యను చూసిన సాతాను అంటది, నా గడియ ఇప్పుడే రాలేదు, నజరేయుడా యేసు ప్రభువా నాకు అవకాశం ఇయ్యి, నీవు అనుమతిస్తే అక్కడున్న పందుల గుంపులకి మేము వెళ్తాము అని సాతాను ప్రార్థన చేసింది. సాతానుకి ఎంత నమ్మకం ఉంది యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడని. అందుకనే మోకాళ్ళ వీళ్ళు యాకోబు రాశాడు అద్భుతమైన వాక్య. దేవుని శిష్యుడు యేసు ప్రభు సహోదరులలో ఒక సహోదరుడుగా ఉన్న యాకోబు రాశాడు. యాకోబు 2:19 ఆయన ఇలా రాస్తాడు, దేవుడు ఒక్కడే అని దయ్యములు నమ్మి గడగడ వణుకుతున్నాయి. అవి నమ్మి వణుకుతున్నాయి. ఈరోజున నీవు ఈ వాక్యం ఉంటున్న నీవు దేవుని నమ్మి నీ వ్యక్తిగత జీవితంలో పాపం చేసే పరిస్థితులు వచ్చినప్పుడు, లెక్క అజాగ్రత్తగా ఉన్నప్పుడు, వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా దేవునికి విరుద్ధంగా వెళ్తున్నప్పుడు నీవు ఎప్పుడైనా వణికేవా? భయం పుట్టిందా నీలో? భయం వేస్తుండదు కూడా. మన ఇష్టానికి మనం అప్పగించుకున్న రోజులు లేవా చాలాసార్లు? దేవుని మందిరానికి వెళ్ళకుంటే నీ గుండెలో దడదడ భయం వణుకు అనేది లేదా? దేవుని ఆరాధించకుండా నీ పనులు చేసుకుంటూ సండే ప్రభు సన్నిధిలో వెళ్ళి నేను దేవుని ఆరాధించాలి, అందరితో నా ప్రభుని కొనియాడాలని తెలిసి కూడా నువ్వు వెళ్తలేవంటే నీకెంత విశ్వాసం ఉన్నది? ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? పేతురుతో అంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే మనుషుల క్రియల మీద కదా ఆధారపడడం, చుట్టూ పరిస్థితుల దిక్కు చూడంగా దేవుని మీద ఆధారపడే నీవు మనుషులను బట్టి దేన్ని బట్టి నువ్వు బలహీనం కావు. ఆ దైవజన సందేశం, ఈ దైవజన సందేశం అది కాదు నేను పరలోకి తీసుకెళ్ళేది. దేవుని మీద ఆనుకొనడం, నీ జీవితాన్ని మార్చుకొని క్రియల ద్వారా దేవుడు నా ప్రార్థన జవాబిస్తాడు. దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున మార్క్స్ 11:24 ఏమంటాడు? నమ్మి అడిగిందల్లా పొందుకున్నామని నమ్ముడి అన్నాడు. ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ముందు అడుగు వేయాలి. ప్రార్థించి నువ్వు నిశ్చితంగా ప్రశాంతంగా రిలాక్స్ ఎప్పుడైతే అవుతావో అది గొప్ప విశ్వాసం. ప్రార్థన చేసుకుంటూ ఇంకా దేవుడు ఏం చేస్తలేడు కదా, దేవుడు కార్యం చేస్తలేడు కదా, నా దేవుడు నా ప్రార్థనకి ఎందుకు జవాబిస్తలేడు సందేహించుతున్నాం. సందేహించడం వల్ల జరగాల్సిన కార్యం కూడా జరగదు.